టీవీ ఆదిలాబాద్ జిల్లా. కాంగ్రెస్ పార్టీలో విజయశాంతి కొనసాగుతున్నారా లేదా అన్నది చర్చనీయాంశంగా మారింది. గత అసెంబ్లీ ఎన్నికల ముందు పార్టీలో చేరిన రాములమ్మ ప్రస్తుతం జరుగుతున్న లోక్సభ ఎన్నికలలో స్టార్ క్యాంపెయినర్ గా ప్రచారం చేస్తారని అంతా అనుకున్నారు. కానీ ఆమె కొద్ది రోజులుగా ఎక్కడ కనపడకపోవటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మెదక్ ఎంపీ టికెట్ ఇవ్వకపోవటంపై విజయశాంతి అసంతృప్తితో ఉన్నట్టు వార్తలొచ్చాయి. దీనివల్లే ఆమె పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనటం లేదని అంటున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ వ్యాప్తంగా విస్తృతంగా అన్ని 17 పార్లమెంట్లో ప్రచారంలో దూసుకుపోతుందని చెప్పాలి. ప్రధానంగా పిసిసి అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి తన భుజస్కంధాలపై పార్లమెంటు ఎన్నికల బాధ్యతను వేసుకొని అన్ని పార్లమెంటు స్థానాల్లో రోడ్ షోలతో పాటు కార్నర్ మీటింగులు, బహిరంగ సభలు ఏర్పాటు చేసి అక్కడ పాల్గొంటున్నారు. అంటే రేవంత్ రెడ్డి స్టార్ క్యాంపెయినర్గా తెలంగాణ పార్లమెంట్ ఎన్నికలకు కావచ్చు, అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా రేవంత్ రెడ్డిని స్టార్ క్యాంపెయినర్గా కాంగ్రెస్ అధిష్టానం నియమించింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇటు కర్ణాటక, అదేవిధంగా ఇటు కేరళ, ఇటు ఆంధ్రప్రదేశ్ కూడా పర్యటించారు. మరోవైపు తెలంగాణలో కూడా స్టార్ క్యాంపెయినర్గా రేవంత్ రెడ్డి విస్తృతంగా 17 పార్లమెంట్ స్థానాల్లో తిరుగుతున్న పరిస్థితి. అదేవిధంగా గతంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి స్టార్ క్యాంపెయినర్ అయిన విజయశాంతి ఎక్కడా కనిపించిన పరిస్థితి. అసెంబ్లీ ఎన్నికల ముందు హడావుడికి చేసినప్పటికి కూడా అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఆశించింది, అధిష్టానం ఆమెకు టికెట్ కేటాయించలేదు. ఈ నేపథ్యంలో అప్పటి నుండి విజయశాంతి కనిపించలేదు. దాదాపు అసెంబ్లీ ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్గా ఆమె ఉంటారు, అదేవిధంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని కూడా అధిష్టానం చెప్పింది. అయితే ఆమె ఎక్కడ ఎన్నికల్లో పాల్గొనలేదు. అదేవిధంగా ఇప్పటివరకు ఎక్కడ కనిపించని పరిస్థితి విజయశాంతి. ప్రభుత్వం ఏర్పాటైంది తెలంగాణలో, ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం అయింది. అయినా కూడా విజయశాంతి ఎక్కడ కనిపించలేదు. గాంధీ భవన్కు ఇప్పటికీ కూడా గాంధీ భవన్కి వచ్చిన పరిస్థితి కనిపించలేదు. మరొక వైపు పార్లమెంట్ ఎన్నికలు కూడా వస్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అంటే గతంలో మెదక్ స్థానం నుండి ఆమె ఎంపీగా గెలుపొందిన సందర్భం ఉంది. కానీ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఎంపీ టికెట్ కూడా ఆశించినట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కూడా పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కూడా ఆమెకు టికెట్ అధిష్టానం కేటాయించలేదు. ఈ నేపథ్యంలో కూడా విజయశాంతి ఎక్కడ కనిపించిన పరిస్థితి. ఇటు స్టార్ క్యాంపెయినర్గా అనుకున్నారు, కానీ ఎక్కడ ప్రచారంలో పాల్గొనలేదు. పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ నుండి టికెట్ ఆశించింది, అక్కడ కూడా టికెట్ ఆమెకు కేటాయించలేదు. ఈ నేపథ్యంలో కూడా మరి ఎటు రాములమ్మ ఎక్కడ అంటూ కూడా ఇప్పటికే ప్రచారం జరుగుతుంది. స్టార్ క్యాంపెయినర్గా సినీ నటిగా ఏదైతే రాజకీయ అనుభవం ఉన్న, అంటే ఎంపీగా గెలిచి రాజకీయ అనుభవం ఉన్న విజయశాంతి సేవలు కూడా ఉపయోగించుకున్నట్టయితే కాంగ్రెస్కు ఉపయోగపడుతుందని కూడా భావించారు. కానీ ఇప్పటికీ ఎక్కడ ఏ ప్రచారంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కడ పాల్గొనలేదు. అదేవిధంగా ఇటు గాంధీ భవన్కి ఎన్నడూ రాలేదు. అదేవిధంగా ప్రభుత్వం ఏర్పాటైనాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని గెలవలేదు, ఏ మంత్రుల్ని ఎవరిని గెలవలేదు, ఎక్కడా కనిపించిన పరిస్థితి. మరొక వైపు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఎక్కడ ప్రచారంలో పాల్గొనలేదు. ఇటు అభ్యర్థుల వైపు కూడా ప్రచారం చేసిన పరిస్థితి. మరి విజయశాంతి ఎక్కడ అంటూ కూడా ఇప్పుడు ప్రచారం జరుగుతుంది. విజయశాంతి హైదరాబాద్లో ఉండి అంటే అలకబూరిందా, ఎందుకంటే అసెంబ్లీ టికెట్లు అంటే ఆశించి టికెట్ రాలేదు, అదేవిధంగా పార్లమెంటు టికెట్ ఆశించి కూడా టికెట్ దక్కపోవడంతో కూడా అలకబూరిందా, మరి ఎక్కడ విజయశాంతి అంటూ కూడా పెద్ద మొత్తంలో కూడా తెలంగాణ వ్యాప్తంగా ప్రచారం జరుగుతుంది. మరి విజయశాంతి ఎప్పుడు బయటికి వస్తారు, ఎప్పుడు గాంధీ భవన్కి వస్తారు, ఎప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కార్యక్రమాల్లో పాల్గొంటారు, మరి ఆమె ఏ విధంగా స్పందిస్తారనేది కూడా ఆసక్తిగా నెలకొందని చెప్పొచ్చు. కెమెరామ్యాన్ వరుణ్తో శ్రీనివాస్, 6 టీవీ, గాంధీ భవన్ నుండి.